నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రా కదలిరా పీలేరు మహాసభను జయప్రదం చేయండి. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో రా కదలిరా మహాసభకు విచ్చేయుచున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని రాయచోటి పరిశీలకులు మౌలానా ముస్తాక్ అహ్మద్ టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైందని, కరెంటు బిల్లు అయితేనేమి, మద్యపానం, ఇసుక దోపిడీ ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం వ్యవస్థను అంతటిని నాశనం చేయడం జరిగిందని తెలియజేశారు. పోలవరం అయితే మాకు ఎంపీ సీట్లు వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు అని చెప్పడం జరిగింది. రాజధాని విషయంలో కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియజేశారు. రిపోర్టింగ్ బై వల్లూరు మహమ్మద్ షబీర్, రాయచోటి టౌన్. పార్లమెంట్ పీలేరులో జరిగే రా కదిలిరా బహిరంగ సభకి నారా చంద్రబాబు గారు మన ప్రియతమ నాయకులు రాబోతున్నారు. లక్షలాది మంది ఆ సభకి రావాలని, కదలాలని ఎంతో ఆశతో ఒక చూపు చూడాలని చంద్రబాబు గారికి కష్టకాలంలో కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 74 సంవత్సరాల్లో వయసులో నిలబడి ఈ దుర్మార్గులు అక్రమంగా కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపిస్తే కూడా ఎక్కడ తగ్గకుండా, భయపడకుండా యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక నాయకుడు, ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు గారు రాబోతున్నారు. రేపు పీలేరులో బహిరంగ సభ జరగబోతుంది. నేను ఇక్కడ రాయచోటి అబ్జర్వర్గా అన్న దగ్గరికి రావడం జరిగింది. రాయచోటి నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున వందలాది వెహికల్స్లో వేలాది మంది రేపు జరగబోయే పీలేరులో రా కదిలిరా సభకి జనాలు రాబోతున్నారని తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో అరాచక పాలన, ప్రశ్నిస్తే అక్రమ కేసులు, మళ్ళీ స్థానిక నాయకుల సీట్లు మార్పులు, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికే మార్చాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకులకు స్థానాలు మారుతున్నారు. మళ్ళీ నిన్నగాక మొన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు, హ్యాపీగా దిగిపోతానని. రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే హింట్ ఇచ్చేశారు, నేను హ్యాపీగా దిగిపోతానని. నువ్వు హ్యాపీగా అన్న దిగు, నువ్వు బాధతో అన్న దిగు, రాష్ట్ర ప్రజలు నిన్ను గద్దె దింపడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇంకా భారం మోపే ఓపిక లేదు రాష్ట్ర ప్రజల్లో. ఆ ఓపిక లేదు, ఆ సత్తా కూడా లేదు, ఎనర్జీ లేకుండా చేసినాం. భారాలు మోపి ట్యాక్స్ పరంగా గ్యాస్ సిలిండర్లు కానీ, కరెంట్ బిల్లులు కానీ, డీజిల్ పెట్రోల్ మీద కానీ, ఆ చెత్త పన్ను కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తే ఎన్నిసార్లు రిజిస్టర్ ఛార్జెస్ పెంచినావు. ఎక్కడ చూస్తే మద్యపానం నిషేధం అని చెప్పి మాట తప్పి మడమ తిప్పి 3 ఇంతలు పెంచినావు. ఎక్కడ చూస్తే భారాలు. మళ్ళీ ఏదో వేస్తున్నాను అమ్మబడి అంటున్నావు. అమ్మబడి కొత్త పథకం కాదు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు కొత్త పథకం కాదు, పేరు పెట్టినాడు అంతే. గతంలో కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినాయా లేదా? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వచ్చిందా లేదా? పేరు మార్చినాడు అంతే. మనతో లాక్కున్నాడు, పేరు మార్చి ఏదో ఒక పథకం, ఇంకా కొన్ని పథకాలు ఇచ్చాడు. లాక్కున్నది మనతో ఎంత? రూపాయ. ఇచ్చేది మనకి 10 పైసలు. 10 పైసలు లెక్క కరెక్ట్ వేసుకుంటే 10 పైసలు కూడా ఉన్నాయో లేదో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే నారా చంద్రబాబు గారు
నేను రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నానని ఎన్నెన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ తప్పకుండా మన అధినేత నారా చంద్రబాబు గారు నెరవేరుస్తారు. ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో ఎంత మంచి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే పథకాలు ఉన్నాయంటే అది చూసుకుంటే కూడా మనకు ఆశ్చర్యంగా ఉంది. అయితే సంపదన సృష్టించి నారా చంద్రబాబు గారి మీద రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా కేటాయిస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ. ఈయన పెంచితే ఆయన ఫ్రీ ఇస్తా అంటున్నాడు. కరెంటు బిల్ తగ్గిస్తా అంటున్నాడు. మహిళలకి సంవత్సరానికి 18,000 రూపాయలు కేటాయిస్తా అంటున్నారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత 59 సంవత్సరాల వయసు వరకు ప్రతి మహిళకి ప్రతి నెల 15,100 రూపాయలు కేటాయిస్తా అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకున్న పిల్లలు వాళ్ళకి తల్లికి వందనం రూపంలో 15,000 రూపాయల సంవత్సరానికి కేటాయిస్తారు. ఈయన చెప్పి మాట తప్పి ఒక్కడికి ఇస్తున్నాడు. ఒక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 చేశాడు. ఏదైనా కానీ వచ్చేది అధికారంలో తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అన్ని కులాలు అన్ని మతాల వారు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రానికి బాగు జరగాలంటే బాబు గారు వస్తేనే బాగు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే బాగు జరుగుతుంది. లేని పక్షంలో ఇంకా సర్వనాశనం రాష్ట్రం అయిపోతుంది అని రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా బాబు గారు మళ్ళీ వస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మీ పేరు సార్?